కేంద్రంలో జమిలీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. దీంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం పాలనాపరంగా, రాజకీయంగా వరుస నిర్ణయాలు అమలు చేస్తోంది. సంక్షేమ పథకాల అమలుపైన ఫోకస్ చేసింది. జనవరి నుంచి మరిన్ని పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో రాయలసీమ కేంద్రంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన సమయంలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపైన చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజా ఎన్నికల ప్రచార సమయంలోనూ ఈ అంశాన్ని మరోసారి స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం కర్నూలులోని లోకాయుక్తతో పాటుగా న్యాయ సంబంధిత కార్యాలయాలను అమరావతికి తరలిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనిపైన సీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సునీత రాష్ట్ర హైకోర్టు రిజిస్టర్కు లేఖ రాశారు. సీఎం కార్యాలయం నుంచి న్యాయశాఖకు వచ్చిన లేఖతో ప్రక్రియను న్యాయశాఖ మొదలుపెట్టింది. రాయలసీమ ప్రాంతంలోని 4 ఉమ్మడి జిల్లాలుగా ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి తన లేఖలో కోరారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ 4 జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో ఉన్న కేసుల్లో 1/3 ఉండాలని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుత జనాభా 4.95 కోట్లుగా ఉంది. రాయలసీమలో 1.59 కోట్ల మంది ఉన్నట్లు తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దీని ద్వారా 25% మంది రాయలసీమ జిల్లాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 7 రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో హైకోర్టులో బెంచ్లు ఏర్పాటు చేశారు. సీమ ప్రాంతం నుంచి నేరుగా రాజధానికి రవాణా సౌకర్యాల అంశం ప్రస్తావనకు వచ్చింది. తాజా లేఖలో హైకోర్టులో ఈ రీజియన్ నుంచి వచ్చిన కేసుల్లో 2 లేదా 3 ఏళ్ల కంటే పెండింగ్ లో ఉన్న వివరాలు కూడా ఇవ్వాలని కోరారు. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను న్యాయశాఖ కార్యదర్శి సునీత కోరడంతో ప్రక్రియలో కీలక అడుగు ముందుకు పడింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపైన కేంద్రానికి తీర్మానం చేసి పంపడం ద్వారా దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీంతో అమరావతిలోని నిర్మాణాలు ప్రారంభమవుతున్న సమయంలోనే సీమ ప్రాంతంలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా కసరత్తు మొదలు పెట్టడంతో పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది.